నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కనుపూరు గ్రామంలో జరిగిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేస్తూ 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమాల గురించి వివరించారు. నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అని కొనియాడారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం కమిషన్ కోసం పోటీ పడ్డారు, కానీ అభివృద్ధి అటకెక్కించేశారని ఆయన ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కంటే ఎన్నో రెట్లు అధికంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎవ్వరూ ఊహించని విధంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాధించిన విజయాల గురించి గర్వంగా ఇంటింటికి పోయి చెప్పుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇటు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ 2 years ఎక్స్పెక్ట్ చేయనివి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, 3 బిడ్డల తల్లికి కూడా 39,000 పడిపోయింది 13,000 లెక్కన. గతంలో ఆ పరిస్థితి లేదు. అట్లే పింఛన్ 4,000. వాళ్ళు ఏంటంటే 250 లెక్కన యావరేజ్ 500 పెంచారు. 2,500 ఇచ్చారు 5 yearsలో యావరేజ్. మేము 4,000 రూపీస్ ఇస్తున్నాం. 6,000, 10,000, 15,000, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సులో ఉచితంగా సేవలు అందిస్తున్నాం మహిళలకి. ప్లస్ ఏదైతే రైతులకి పిఎం కిసాన్ వచ్చేసి 6,000 కేంద్రం ఇస్తే మేము 14,000 ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఓన్లీ 7,000 చిల్లర ఇచ్చింది, మేము 14,000 ఇస్తున్నాం. ఇట్లా ఎవరు ఊహించని కార్యక్రమాలు చేస్తున్నాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఈ పూర్ పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంచుమించు వాడికి 3 గ్యాస్ సిలిండర్లు సరిపోతాయా అని చెప్తున్నారు. అట్లా ఇప్పుడు రాయలసీమ నేటివ్ ప్రాజెక్టులు ఎవరు ఊహించలే. సీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం హార్టికల్చర్ హబ్గా 12,484 కోట్ల రూపాయలు. అవి కాకుండా అనంతపురంలో SAEL, APNGEL, హీరో ఫ్యూచర్ ఎనర్జీ భారీ ప్రాజెక్టులు కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్తో కూడా వస్తున్నాయి. పుట్టపర్తిలో డిఫెన్స్ సిటీ, AMCA 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం, టెస్టింగ్ ఫెసిలిటీ, తిరుపతిలో అపోలో టైర్స్, శ్రీ సిటీలో రాయల్ ఎన్ఫీల్డ్, LG క్యారియర్ సంస్థలు, కర్నూలులో డ్రోన్ సిటీ, ఓరుకల్లో ఇండస్ట్రియల్ హబ్, కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ క్లస్టర్, సత్సాయి జిల్లాలో రిలయన్స్ సోలార్ ప్రాజెక్ట్, కడపలో అదానీ రెన్యూబుల్ ఎనర్జీ, కర్నూలు నంద్యాలలో సోలార్ విండ్ పరిశ్రమలు. ఎవరు ఊహించలే. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి. లోకేష్ బాబు డాషింగ్గా దూసుకెళ్తున్నాడు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇతర దేశాలకు పోతున్నాడు, ఇతర రాష్ట్రాలకు పోతున్నాడు, కంపెనీ మేనేజ్మెంట్స్తో కూర్చుంటున్నాడు. వాళ్ళని ఇంట్రెస్టింగ్గా లోకేష్ బాబు టచ్లో పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనే నిర్ణయానికి వస్తున్నారు. ఆ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. సరే, ఇంకా ఇక్కడికి వస్తే రివర్స్ నీళ్ళు వస్తున్నాయి, వాల్ ఉండటం లేదు, ఘోరంగా కట్టేశారు. 26 కోట్ల రూపాయలు నుడాలో పనికిరాని సవిటి కాలువలు కట్టారు. ఇప్పుడు కసుమూరుకి వచ్చాను, గిరిజనవాడలో తిరుగుతున్నాను. ఇళ్ల స్థలాలు కావాలన్నారు, మీకు ఇచ్చారు కదా జగనన్న కాలనీలో. ఎవరు ఇళ్ల స్థలాలు అడిగారు. అక్కడ జగనన్న కాలనీ 3 ఎకరాలు తీసుకున్నారు కదా అంటే అక్కడికి ఎవరు పోతారు సార్? చెరువులో నీళ్ళు వస్తే కాలనీలో నీళ్ళు ఉంటాయి. ఎకరా 5-6 లక్షల రూపాయలు చేయదంట. 3 ఎకరాల చిల్లర 76 లక్షలు పెట్టి కొనేశారు. అంటే ఎవరైతే అసైనీకి ఎంత ఇచ్చారో తెలియదు, కానీ 25 లక్షలు, అక్కడ 6-7 లక్షలు కూడా లేదంట. ఎందుకంటే చెరువు నీళ్ళు వస్తే మునిగిపోతాయంట. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు పోవాలంట. 2 కిలోమీటర్లు మేము పోలేము, ఆ చెరువు దాంట్లో మేము ఉండలేము. ఉన్నాయి కదా ఇళ్ల స్థలాలంటే అవి మాకు పనికిరావయ్యా. గిరిజనులు, నిరుపేదలైన గిరిజనులు ఇరిగేషన్లో ఈరోజు ఇప్పుడు కమ్మలపూడి గ్రామస్తులందరూ వచ్చి పార్టీలో చేరారు. వాళ్ళు చెప్తున్నారు, గత 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా కాలువలు పూటికి తీయలేదు. ఈ సంవత్సరం మొత్తం యుద్ధ ప్రాతిపదికన చేసేసారయ్యా. మా నాయకులు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది, మీ ఆధ్వర్యంలో చేసిన పనులు అని చెప్పి
వాళ్ళు వైసీపీ నుంచి వచ్చి చేరిన హరిజనవాడ గ్రామస్తులు సంతోషంగా చెప్పారు కాలువలు పూడికలు తీయటం. ఇట్లా చేసుకుంటూ పోతున్నాం. ఆయన పాడుతూ ఉన్నాడు అంతే, గౌరవమైన భాష వాడుతున్నాడు. అందుకని అతన్ని గురించి టైం వేస్ట్ చేసుకోవటం, ఆయన మనుషులు కూడా ముఖాన్ని ఊస్తారు నువ్వు వాడే భాష. చంద్రబాబు నాయుడు గురించి అయినా, లోకేష్ బాబు గురించి అయినా, చంద్రమోహన్ రెడ్డి గురించి అయినా ముఖాన్ని ఊస్తారు. కొంచెమైనా విలువలు పాటించాల్సిన అవసరం ఉంది, వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను అనేది ఏంటి, 5 ఏళ్లలో కాలువలు తవ్వారా, చెరువుల్లో మరమ్మతులు చేశారా, ఎంత బిల్లు అయింది? నుడా నుంచి 26 కోట్లు డ్రైనేజ్ కోసం ఖర్చు పెట్టారు. ఏ ఊర్లో డ్రైనేజ్, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు అది రివర్స్ వచ్చి వాటి వల్ల దోమలు ఇవన్నీ చేరి ఆ వాసన భరించలేకున్నామయ్యా అంటున్నారు. వాటిని తీసేయలేము, మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయలేము. 26 కోట్లు మట్టిలో కలిసిపోయినట్టే. ఇటువంటి సమస్యలు సర్వేపల్లిలో ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది ఈరోజు. ఇప్పుడు దేగపడి బండేపల్లి కెనాల్ కూడా ప్రయత్నం చేస్తున్నాం, ఆయన ఆపేసేసాడు. ఆ కాలువ వల్ల అఫీషియల్గా అధికారికంగా 15,000 ఎకరాలు, అనధికారికంగా పొట్టేళ్ళ కాలువ కింద కానీ మొత్తం కలిపి దాదాపు 25,000 ఎకరాలకి బెనిఫిట్ అయి ఉండేది. ఇప్పుడు కండలేరు లిఫ్టు వారం రోజుల నుంచి నా చుట్టూ తిరుగుతున్నారు. అదేదో మోటార్ చెడిపోయిందంటే రిపేర్ చేయించాం. ఇప్పుడు మళ్ళీ సబ్స్టేషన్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని ఇప్పుడే ఫోన్ చేస్తున్నారు. రాత్రికి అంతా చేసేసి నీళ్ళు వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కండలేరు లిఫ్ట్ పెట్టివ్వలేదు, చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేయలేదు. ఏముంది, 30 టీఎంసీల నుంచి కింద ఉండేది నిమ్మ చెట్లు, మామిడి చెట్లు అన్నీ ఎండిపోవడమే కదా. తాగునీరు, సాగునీరు, చెరువుల్లో కనీసం పశువులకు కూడా నీళ్లు ఉండేది లేదు కదా. ఇటువంటివన్నీ మా టైంలో చేశాం, ఇవన్నీ మా టైంలో చేశాం. అది ఈరోజు నైట్కి అంతా దాన్ని ఫంక్షన్ అయ్యేటట్టు చూస్తామని చెప్పారు. దక్షిణ కాలువ కూడా బ్యాలెన్స్ పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన వచ్చి అమ్మవారిపాలెం చిన్న చెరువు కాడికి వచ్చింది, పని ఆపేసేసాడు. దాన్ని కొరవ అమ్మవారిపాలెం పెద్ద చెరువు, ప్రభగిరి పట్టణం అండ్ కందమూరు, దాన్ని ఉలవరపల్లి ఇంతవరకు చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా ఒకటి సంక్షేమం ఒక పక్కన, అభివృద్ధి ఒక పక్కన, రెగ్యులర్గా జరిగే పనుల్లో అవినీతి లేకుండా చూసుకోవటం మా బాధ్యతగా చేసుకుంటూ పోతున్నాం. మా నాయకులు కూడా, మా నీటి సంఘాల వాళ్ళు కూడా పని చేయకుండా తినాలనే వాళ్ళు ఎవరు లేరు. పని చేస్తే కొన్ని కాలువల్లో అసలు మిగలటంలే. 5 లక్షల రూపాయలు బిల్లు అయితే 3.5 లక్షలు వస్తుంది. జిఎస్టీలు, ట్యాక్సులు అన్నీ బాను 3.5 lakhs నెట్ వస్తుంది. దాంట్లో వాళ్ళు పని చేయాలి. అందుకని పెద్దగా ఎవరికి మిగలటంలే, కష్టపడి పనిచేస్తున్నారు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం, డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, 1st floor, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.